ఎంతసేపు మేము గొప్పవాళ్ళం, మమ్మల్ని అలా గౌరవించాలి, ఇలా గౌరవించాలి, మేమంటే ఏమనుకుంటున్నారు అంటారు. ఏమీ అనుకోవట్లేదు. అదే వారికి సరైన సమాధానం. మనం చేసే సేవ, మనం చెప్పే బోధలు, మన జీవన విధానము ఇవే కదా మన గురించి తెలియజేసే సంగతులు. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవటం, విచిత్రంగా వ్యవహారాలు చేయటం, అర్థం లేనటువంటి కార్యక్రమాలను నిర్వహించటం, దేవుడు చెప్పాడని చెప్పటం, దేవుడు చెబితే ఇవన్నీ ఎందుకు జరిగాయని ప్రశ్నిస్తే ఏమో నాకు తెలియదు అనటం, ఇవన్నీ కూడా సరైనటువంటి క్రమం కాదు. కనుక దేవుని ప్రజలారా, మనం ప్రభు చిత్తాన్ని గుర్తించాలి అంటే అవివేకులు కాకుండా ఉండాలి. కాస్త వివేకం, అది బుర్ర జ్ఞానం ఉందో చూసారా, ఆ బుర్రను దేవుని క్రమములో వినియోగించి ఎక్కడికి వెళ్లాలో, ఏం చెయ్యాలో, ఏ బాధ్యతను భుజాన వేసుకోవాలో, ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి సహకారిగా ఉండాలో, ఈ సంగతులన్నీ నేర్చుకుంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మనస్సు మారి నూతన మగుట వలన దేవుని చిత్తమును తెలుసుకుని, మనకు తెలియని సంగతులు ఇతరుల ద్వారా విని మన జీవితాలను సవరించుకుని ముందుకు సాగుదాం.